వెంకటరమణారెడ్డి అవినీతిలో కింగ్ అన్నారు. వెంకటరమణారెడ్డికి కౌన్సిలర్ సీట్ ఇచ్చి రాజకీయ రంగప్రవేశం చేసిన అని చెప్తున్నాడు. వెంకటరమణారెడ్డికి జడ్పీటీసీ ఇచ్చి జడ్పీ చైర్మన్ చేసిన అని చెప్తున్నాడు. నువ్వు చేసేది ఏంది నాయన? నువ్వేం చేసేది ఉంది? నువ్వెవడి అసలు ఇవి చేయనికి? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కౌన్సిలర్ ఇస్తే నీవే ఓటమి చెందించినావు. నీవే ఆపోజిషన్ లో ఉన్నటువంటి బీజేపీ కౌన్సిలర్ ఇప్పుడు ప్రస్తుతం నీ కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ కు సపోర్ట్ చేసి నన్ను ఓటమికి గురి చేసినటువంటి వ్యక్తివి నీవు. 2006లో మళ్లీ రాజశేఖర రెడ్డి గారు జడ్పీటీసీ తాడవాయికి ఇస్తే అక్కడ సొంత బలంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. కాంగ్రెస్ కు 2 కాన్స్టిట్యున్సీల్లో 10 జడ్పీటీసీలు ఉంటే 2 వచ్చినాయి. ఒకటి మాచారెడ్డి, అది కూడా అందరినీ కొనుక్కొని యునానిమస్ చేసుకున్నారు అక్కడ వ్యక్తులు. ఇకపోతే నేను ఒక్కడిని తాడవాయి మండలం నుంచి గెలిచిన, మిగతా అన్ని కూడా టీఆర్ఎస్ టీడీపీ గెలిచింది. అలాంటి పరిస్థితిలో జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2008లో టీఆర్ఎస్ అలయన్స్ ఉంటే దాన్ని విడగొట్టి మీరు నో కాన్ఫిడెన్స్ నేను చేస్తా, 23 సంవత్సరాల తర్వాత జిల్లా పరిషత్ లో జెండా ఎగరేస్తానని నేను చెప్పడం జరిగింది. చెప్తే రాజశేఖర రెడ్డి గారు భుజం తట్టి వెన్ను తట్టి ముందుకెళ్ళమని చెప్పారు. ఆయనను నేను రాజకీయ గురువని చెప్పిన ఎన్నోసార్లు ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీవు గురువెక్కడిది? నీవు నా ఇంటి ముందట మా నాన్న దగ్గరకు వచ్చి నిలబడ్డోడివి. మా ఇంటి ముందట మామిడి చెట్టు కింద 100 సార్లు నిలబడ్డ నువ్వు చేయలు కట్టుకుని మా నాన్న 68లో కానీ 78లో కానీ పోటీ చేసినప్పుడు నువ్వు గోడల మీద రాతలు రాసినోడివి. నిన్ను బట్టుపోచయ్య గారు ఆయన తీసుకొచ్చి రాజకీయ అరంగేట్రం చేసిండు. నీకే దిక్కులేదు, నువ్వు నన్ను చేయడం. మా తండ్రి 25 సంవత్సరాల సమితి ప్రెసిడెంట్, నాకు నువ్వు రాజకీయ భిక్ష పెట్టుడు అనేది ఎవడన్నా నమ్ముతాడా? అసలు నీకేమన్నా అర్థం ఉందా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీ బతికేంది? మాచారెడ్డిలో ఉన్న మాచారెడ్డి ప్రజలకు తెలియదా? ఆఖరికి నువ్వు ఇప్పుడు కట్టినటువంటి ఇల్లు ఏదైతే 5 అంతస్తులుందో దానికి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు. కనీసం 5 అంతస్తులున్న ఆ బిల్డింగ్ చుట్టూరా ఫైర్ ఇంజన్ తిరగాలి, సెట్ బ్యాక్స్ లేవు. నీ సంగతి ఎవరికి తెలియదు. సరే, నీ గురించి మాట్లాడితే ఇంకా 2 ఏళ్ళు మాట్లాడినా సమయం సరిపోదు. సరే, వ్యక్తిగా నీకు 2 సంవత్సరాలుగా వయసులో పెద్దోడిగా నేను గౌరవిస్తూ వచ్చిన ఫోన్లే. కానీ నీవెంత దూరం ఎగబాకినావంటే రాజకీయ స్వార్థం, అధికారం కోసం ఈ నియోజకవర్గం నా సొంతం, మాకు మా జాగిర్ రాసి ఇచ్చిండు, నేను ఒక రజాకర్ని అన్నట్టు నీవు డ్రామాలు చేస్తూ వచ్చినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన ఈ ప్రాంతంలో నీవు